ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక ఏపీలో స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన అయితే చేశారు. సర్ పూర్తయిన వెంటనే సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని టీడీపీ నేతలతో జరిగిన జూమ్ మీటింగ్ లో ఆయన వెల్లడించారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అటు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఎన్నికలు జరుపుకునేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి నారాయణ తెలిపారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. అయితే వెంకట్, ఇప్పుడు చూస్తుంటే ఎన్నికల హీట్ అయితే పెరుగుతుంది అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రంలో ఎక్కువగా ఉండేది గ్రామీణ ప్రజలు, అందులో మహిళలు కూడా ఉంటారు. సో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మహిళల్ని ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ నాయకులు ఎలా మాట్లాడబోతున్నారు, ఏమేమి హామీలు ఇవ్వబోతున్నారు, డీటెయిల్స్ వెంకట్. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉత్కంఠ అయితే ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ అనగానే ఇంకా మరింత వేడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, చిన్న చితక పార్టీలు కూడా ఇక్కడ అంటే తమ సత్తా ఏంటి, తమకు క్షేత్రస్థాయిలో ఎంత పట్టు ఉంది ఏంటి అనేటువంటి అంశాలను నిరూపించుకునేందుకు కాస్త తీవ్రంగానే కష్టపడేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి, సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో రాజకీయం చాలా రంజుగా ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తయిన తర్వాత నుంచి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఉంటుంది అనేది చంద్రబాబు మాట. అయితే ఇక్కడ ఈ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా అంటే అటు వైసీపీ ఏకగ్రీవాలు కావడానికి వీల్లేదు అనేటువంటి అంశంలో కాస్త పట్టుదలగా వ్యవహరిస్తోంది. అదే విధంగా మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా అంటే ఆ క్షేత్రస్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది, కూటమి ప్రభుత్వం గొంతు నొక్కుతోంది అనేటువంటి అంశాన్ని కూడా వైసీపీ పదే పదే లేవనెత్తేటువంటి ప్రయత్నం చేస్తోంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అంటే మీరు సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి విషయంలో కానీ, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభివృద్ధి సమస్యలు కానీ, అదే విధంగా అమరావతి అంశం కానీ, ఇలా అలాగే నాయకుల అవినీతి వ్యవహారాలు, వీటన్నిటికీ సంబంధించి మేము ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తాము అనేటువంటి అంశాన్ని ఇక్కడ వైసీపీ ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తుంది. అందుకనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కానీ ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లేటువంటి అవకాశాలే స్పష్టంగా ఉన్నాయనేది ఇక్కడ బలంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే ఈ పంచాయతీలకు సంబంధించి, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి అంటే ఇప్పుడు విజయవాడ కానీ, వైజాగ్ కానీ, గుంటూరు కానీ, ఇట్లా ఏదైతే మన కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో, మేయర్లు ఉండేటువంటి కార్పొరేషన్లకు సంబంధించి ఇక్కడ కూటమి పార్టీలు ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ముఖ్యంగా ఒంగోలు, అదే విధంగా ఇటు గుంటూరు కానీ, లేదంటే ఇక్కడ విజయవాడ కానీ, అలాగే వైజాగ్, నెల్లూరు, ఈ 5 నగరాలకు సంబంధించి కొంత ఈ రాజధాని అంశం అనేది కొంత కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ రాజకీయ పార్టీలు ఎక్కువగా ఫోకస్ పెట్టచ్చు. ఇక సాధారణంగా మనం ఎప్పుడు చూసినా సరే అధికార పార్టీకి అనుకూలంగానే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉంటూ ఉంటాయి, అంటే ఇక్కడ ఎన్నికలకు సంబంధించి, ఫలితాలకు సంబంధించి. కాకపోతే ఇక్కడ వైసీపీ ఏకగ్రీవం అనే మాట వద్దు అనేటువంటి అంశాన్ని కాస్త బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తోంది. వైసీపీ కేడర్కి కూడా స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి. కాబట్టి మరి ఎన్నికలు ఎంత ఉత్కంఠ రేపుతాయి, ముఖ్యంగా పల్నాడు కానీ, రాయలసీమ ప్రాంతంలో కానీ ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి ఆసక్తి అయితే ఉంది. అంటే వెంకట్, ఇప్పుడు స్థానికంగా ఎన్నికలు అని అంటే ఎక్కువగా మద్యం, డబ్బులు ఇవన్నీ ఎక్కువ పంపిణీ జరుగుతూ ఉంటాయి. మరి వీటిని అరికట్టడానికి రాష్ట్ర ఎన్నికల సంఘంతో కలిసి మరి ప్రభుత్వం ఎట్లాంటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనుంది? వీటి గురించి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? అయితే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం అక్రమ రవాణాకు సంబంధించి కానీ, మద్యం కానీ, లేదంటే ఇతరత్ర వ్యవహారాల విషయంలో ప్రభుత్వం అయితే ఈసారి కాస్త జాగ్రత్తగానే ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే వైసీపీ ప్రతి అంశాన్ని కూడా సీరియస్ గా తీసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం గురించి కొంత సీరియస్ గానే రాజకీయం అయితే నడిచేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ కీలక అంశాలు ముఖ్యంగా ఇప్పుడు పల్నాడు కానీ, రాయలసీమ ప్రాంతంలో కానీ ఈ మధ్య విషయంలో కానీ, లేదంటే ఇతరత్ర అంశాలకు సంబంధించి డబ్బుల వ్యవహారాల్లో కానీ వైసీపీ అంటే దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో సాధారణంగా ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగానే ఇటువంటి పరిస్థితులన్నీ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వైసీపీ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి అవసరమైతే జాతీయ స్థాయిలో కూడా అంశాన్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే వైసీపీ కీలక నాయకత్వం మొత్తం నియోజకవర్గాల్లో ప్రణాళిక సిద్ధం చేసింది అనేటువంటి మాట కూడా వినపడుతోంది.
రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇటు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మున్సిపల్ కార్పొరేషన్ మరియు పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వార్డుల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతుండగా ఏకసభ్య కమిషన్ నివేదిక అనంతరం అధికారికంగా షెడ్యూల్ కూడా విడుదల కానుంది. మంత్రి నారాయణ వెల్లడించినటువంటి వివరాల ప్రకారం చూస్తే సెప్టెంబర్ లేదంటే అక్టోబర్ నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో సుమారుగా 13,300కు పైగా కూడా గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య చూస్తే సుమారుగా 4.13 కోట్లు కాగా అందులో సగానికి పైగా గ్రామీణ ఓటర్లే ఉన్నారు. గ్రామీణ ఓటింగ్ శాతంలో మహిళల భాగస్వామ్యం అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఏది ఏమైనా సెప్టెంబర్ అక్టోబర్ నాటికి పల్లెల్లో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే ఎన్నికలను తలపించేలా సాగే ఈ పంచాయతీ సమరంలో మరి పల్లె జనం ఎవరి వైపు నిలుస్తారో ఇంకా చూడాలి మరి.